తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలను శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. మా బడి మాకు కావాలి, మా మాస్టర్ మాకు కావాలి అంటూ పెనుమంట్ర పరిధిలోని సూర్యారావుపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు గ్రామస్తులు సోమవారం భీమవరం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. బిఆర్ అంబేద్కర్ ఆసియా సాధన కమిటీ ఫౌండర్ కోన జోసెఫ్, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు నల్లి రాజేష్ వారికి మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దూరంగా ఉన్న పాఠశాలలో 3, 4, 5 తరగతులను విలీనం చేయడం సరికాదని, ఈ విద్యా సంవత్సరం పాత పాఠశాలలోనే కొనసాగించాలని కోరారు. నేటి బాలలే రేపటి పౌరులని, వారికి చదువును దూరం చేయడం సరికాదని అన్నారు. ప్రతిపాదన తీసుకొచ్చారు. దీని మీద ఈవో గారు ప్రత్యేకమైన ఎంక్వైరీ చేసి పిల్లలకి మరి ఈ రోజు కూడా పిల్లలు సుమారుగా మరి 10 కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మరి విద్య లేకపోతే మరి ఈ రోజున మరి ఏది సాధించలేమని ఆ రోజున అంబేద్కర్ గారు చెప్పిన రీతిలో పెనుమంట్ర నుంచి కాలినడకతో పిల్లలు మరి 5వ తరగతి మరి 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు పిల్లలందరూ కూడా మా బడి మాకు కావాలని వినాదంతో ఈ రోజు కలెక్టర్ గారు కలవడానికి వచ్చారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంతకుముందు ఇదే స్థానంలో ఉన్న ఆ స్కూల్ని అక్కడే మరి దీన్ని మరి పునరుద్ధరించాలని కూడా మరి తెలియజేస్తూ, విద్యని మీరు దారుణంగా వెనకం చేస్తే రేపొద్దున భవిష్యత్తులో ఎన్నో అవంచనీయ సంఘటనలు జరుగుతాయని కూడా ప్రభుత్వానికి మేము తెలియజేస్తూ, మీరు ప్రభుత్వం మరి విద్యకి ఎన్నో కోట్లు మేము ఖర్చు పెడుతున్నాం, విద్యని మొదటి స్థానంలో తీసుకొస్తున్న ఈ ప్రభుత్వం ఈ స్కూల్ తీసేస్తుంటే ఎంత నిర్లక్ష్యంగా ఉండాలని ఆ ప్రాంతంలోని ఎమ్మెల్యేలు కానీ మరి ప్రజాప్రతినిధులు కానీ వెంటనే స్పందించి స్కూల్ని మరి తీయకుండా వాళ్ళు న్యాయం చేయాలని కోరుతున్నాం. చిత్తూరు పాత పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో జిల్లా ఎస్పీ మణికంఠ 16 నూతన ట్రాఫిక్ నియంత్రణ వాహనాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి జిల్లాకు 16 వాహనాలు ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. 4 వాహనాలు టౌన్ పరిధిలో నిరంతరం గస్తీ తిరుగుతాయని, ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టామని అన్నారు.
తిక్క పనులతోనే బీఆర్ఎస్ ను రాష్ట్ర ప్రజలు తిరస్కరించారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి కంటే విధ్వంసమే ఎక్కువ జరిగిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు సహా ఇతర కీలక అంశాల్లో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు. మంత్రులకు కూడా ప్రగతి భవన్ గేట్లు తెరుచుకునేవి కావని తెలియజేశారు. బీఆర్ఎస్ హయాంలో తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. బీహార్, యూపీకి ఇచ్చినట్లు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిధులు ఇవ్వడం లేదని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రం నుండి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా ఏం లాభం లేదని మండిపడ్డారు. అందరు ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు ఆ సమీక్షా సమావేశంలో స్పష్టంగా అన్ని అధికారులందరికీ ఆదేశించడం జరిగింది. ఇది ప్రజాప్రభుత్వం. ప్రజాప్రభుత్వం ఉన్నప్పుడు పరిపాలనకు సంబంధించి పూర్తి పారదర్శకంగా, అవినీతికి అవకాశం లేకుండా పరిపాలన జరగాలి, జరిగి తీరాలని ఆలోచించడం జరిగింది. రెండవది, ఏ అధికారికి బాధ్యతలు లేవు, ఎవరు ఏ అధికారికి ఏ దరఖాస్తు 2 దరఖాస్తులు ఇస్తే ఒక దరఖాస్తు తీసుకుని రెండవ దానిపైన అక్నాలెడ్జ్మెంట్ విధిగా ఇవ్వాలి. ఈ తర్వాత 15 రోజులు కొన్ని అంశాలకు సంబంధించి రెవెన్యూ అంటే 1 రోజులు, ఎంఆర్ వార్డు అంటే 2 months. ఏదైతే చట్టపరంగా నిర్దేశించిందో అవి తప్పనిసరిగా ఆ సమయం లోపల ఖచ్చితంగా జరిగి తీరాలి. ఉదాహరణకు కళ్యాణ లక్ష్మి సంబంధించి ఆన్లైన్ లో అప్లోడ్ చేసిన తర్వాత ఎవరు కూడా ఏ ఎంఆర్ఓ కానీ ఏ ఆర్డీఓస్ కానీ ఎవరు తిరగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదైతే వాడు అప్లోడ్ చేస్తారో బిల్డింగ్ సంబంధించినటువంటి ఫోటోలు అప్లోడ్ చేసేది, వాళ్ళకి సంబంధించినటువంటి 10 సంవత్సరాల వయసు ఎవిడెన్స్ అప్లోడ్ చేస్తారు. మిగతా బర్త్ సర్టిఫికేట్ అయినా, ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా, ఆదాయ సర్టిఫికేట్ అయినా ఇవన్నీ చేయని అధికారులు అప్లోడ్ చేసిన తర్వాత అది ఎంఆర్ లాగిన్, ఆడియో లాగిన్ తర్వాత వాళ్ళే విధిగా వారం రోజులు, ఒకవేళ కరెక్ట్ ఉన్నా కూడా ఒకవేళ తప్పుగా దురుద్దేశపూర్వకం చేస్తే వాళ్ళ పైన తప్పనిసరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. 1 నెల లోపల. అలాగే రెవెన్యూ వ్యవహారం ఉంది, భూభారతకు సంబంధించి. భూభారతకు సంబంధించి కూడా ఆన్లైన్ అప్లోడ్ చేసుకున్న, వ్యక్తిగతంగా దరఖాస్తు ఇచ్చిన అవన్నీ కూడా కంప్యూటీకరణ చేయాలి. వాటిపైన ఎంఆర్ఓ దగ్గర 1 నెల రోజులు డిస్పోజ్ చేయాలి. అట్లాగే ప్రొసీడింగ్ ఇచ్చేది ఉంటే దాని టైటిల్ అంటే ఆర్టీఓ 2 months, అంటే ఏవైతే షెడ్యూల్స్ ఇవ్వడం జరిగిందో ఆ నిర్ణీత వ్యవధిలో కూడా తప్పనిసరిగా అవి డిస్పోజల్ కావాలి. ఈవెన్ కలెక్టర్ దగ్గర కూడా కావాలి. వాటిని కూడా నిర్దేశిత సమయంలో కావాలి. రెండవది, ఇంకో ప్రధానమైన అంశం, సపోజ్ ఎవరైనా గ్రామ స్థాయి అధికారి విధి నిర్వహణ కరెక్ట్ నిర్వహించకపోతే, ల్యాబ్స్ జరిగితే పై అధికారి పర్యవేక్షణ చేయాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలో క్వాంటమ్ వ్యాలీపై జాతీయ స్థాయి వర్క్ షాప్, అమరావతిలో క్వాంటమ్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటన. అమరావతిని దక్షిణాసియాలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీగా మారుస్తామన్న మంత్రి లోకేష్, క్వాంటమ్ వ్యాలీ ద్వారా వచ్చే 5 ఏళ్లలో 1,00,000 ఉద్యోగాల కల్పనే లక్ష్యమని స్పష్టం. బెజవాడ కనకదుర్గమ్మకు భాగ్యనగర్ బంగారు బోనం సమర్పణ, కమిటీ సభ్యులకు ఆలయం వద్ద స్వాగతం పలికిన మంత్రి ఆనం, ఆలయ ఈవో శ్రీనానాయక్. వాడపల్లి వెంకటనాలయంలో ప్రత్యేక పూజలు, మంగళవాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఈశ్వరలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.